హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి. 5-10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. పాలకూర రైస్ అయితే చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పాలకూర వేసుకోవాలి. అల్లం ముక్కలు ఒక 5, 6 తీసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కూడా 5, 6 తీసుకోవాలి. లవంగాలు, విలాచీలు, దాల్చిన చెక్క తీసుకొని వేసుకోవాలి. మనకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది. దాంట్లో కొంచెం పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మర్చిపోయాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే వేసుకోండి మెత్తగా. ఒక ప్యాన్ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లో పచ్చిమిర్చిలు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా వేస్తున్నాను ఇక్కడ. ఆనియన్ బాగా ఫ్రై అయింది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని, పాలకూర పేస్ట్ని అయితే వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు పాలకూరని ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో రైస్ అయితే వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోయే పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది.